సేటు ఏంటిదిరా పిలుపు మారింది? ఏంది సంగతి? సేటు చక్కెర కాదంట, రవ్వనంట. జర ఈ చక్కెర వాపస్ తీసుకొని ఒక అర్ధ కిలో రవ్విచ్చి. ఏంటిదిరా బన్నీ, రవ్వయ్యన్నా మా షాప్ లో ఒక్కసారి ఇంటికి తీసుకుపోయినాక మళ్ళా వాపస్ తీసుకోమరా. ఇంతకు ముందు మస్తు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదరా, నీ దగ్గర అయితే అస్సలు తీసుకోను. పోయి తన్నులు పడిపో. అబ్బా అట్లా కాదు సేటు, మా నాన్నమ్మకి ఫుల్ జ్వరం వచ్చింది. ఆమెకి సన్నం రవ్వ ఉప్మా తప్ప ఏమీ పడతలేవు లోపల. అందుకే రవ్వ కావాలి సేటు, జర రవ్వ ఇచ్చే కదా. అరే అవన్నీ నాకు తెలియదురా. అవన్నీ నాకు తెలియదురా బన్నీగా. నేను మాత్రం ఈ చక్కెర తీసుకొని నీకు రవ్వ ఇయ్యా. నీకు అంతగానం రవ్వ కావాలంటే ఇంటికి పోయి పైసలు తీసుకొచ్చి తీసుకపో, అంతే. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నిన్నే నోటి దూలా అంటారేమో. ఇంతకు ముందు మాట్లాడిన మాటలకి అంకుల్ హట్ అయినట్టున్నాడు. ఇప్పుడు పైసలు ఇచ్చి తీసుకోకపోతే అంకుల్తో బాధ, రవ్వ తీసుకోకపోతే నానమ్మతో బాధ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఫైనల్ అడుగుతున్నా సేటు, ఈ చక్కెర తీసుకొని రవ్వ ఇస్తావా ఇయ్యవా? నేను ఇయ్యరా, పో. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఏం చేసుకుంటావో చేసుకోనా? సరే నేనేందో చూపిస్తా. ఇప్పుడు నేను పోయే దారిలో ఉన్న అందరికి చెప్తా. భూమయ్య అంకుల్ కి ఏజ్ ఎక్కువైతుంది కదా, ఏజ్ ఎక్కువైన కొద్దీ ఏడికింత మతి మరపు వస్తుంది. నేను రవ్వ కోసం పోతే చక్కెర ఇచ్చి పంపించిండు. రవ్వి అంకుల్ అని 3 సార్లు అడిగినా కూడా చక్కెరనే ఇస్తున్నాడు. మీరు ఎవ్వరు ఆ షాప్ లకు పోకుర్రి సార్, నా రమేష్ అన్న షాప్ లకే ఉండ్రి. ఆయన ఒకటి అడుగుతే ఒకటి ఇస్తున్నాడు. ఇట్లా ఉన్నందరికి చెప్పిపోతా. ఎట్లయినా నేను ఎంత ఫేమస్ నీకైతే తెలుసు. అమ్మో అమ్మో, ఏం సైకోగలరా మీరు. నాయన నీకు నీ చెల్లికి ఒక దండంరా బాబు. నిన్న వట్టిగానే మైసూర్ బజ్జీ నాకు ఇయ్యవా చిన్ని అన్నందుకే 1/4 కిలో పిండి ఫ్రీగా ఇయ్యో అప్పుడు ఇస్తా అన్నది. నువ్వేమో ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. మీ ఇద్దరు జోలికి నేను రానురా బాబు. తీసుకపో, నీ రవ్వ తీసుకపో, చక్కెర కూడా నువ్వే తీసుకపో, కానీ నా గురించి ఏం చెప్పకపో. అట్లుంటది మరి మనతోని. సేటు, బన్నీ అంటే బన్ అనుకుంటివా? కాదు కాదు, గన్నే. నానమ్మా తీసుకోని రవ్వ. రవ్వ తెచ్చినావు సరే, మరి మిగిలిన పైసలేవురా? పైసలు లేవేం లేవు. నువ్వు ఇచ్చిన 50 రూపాయలలో 5 రూపాయలు మిగిలినాయి. ఆడికిడికి 4 సుట్లు దింపినావు. ఉత్తగానే తిరుగుతామా? సర్వీస్ ఛార్జ్ వద్దా? 5 రూపాయలు నా జేబులకే. ఆహా ఉప్మా రుచి తినరామై మరచి, రోజు తిన్నావంటే షుగరు పెరుగుతుంది. తాజా పల్లీలతో పోపో పెడితే ఏమైతాది? ఉప్మా అవుతుంది. ఏమైంది? కాళ్ళు గాలిన పిల్లి కట్టి తిరుగుతున్నావు. ముందే నీకు మోకాల నొప్పి, అచ్చిడ కూసో సప్పుడు దాకా. అది కాదయ్యా, మధ్యాహ్నం నుంచి కడపంతా ఉబ్బినట్టు ఎటో ఉన్నదయ్యా. కడుపు ఎందుకు ఉబ్బింది అసలు? కడుపు ఉబ్బేటంత ఏం తిన్నావు? బన్నీగాడు ఉండగా దిగులెందుకు తాత, దండగా నేనున్నా కదా, నేను చెప్తాను. మమ్మీ లేదని చెప్పి దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి నన్ను దుకాణాలకు పంపించి సన్నం రవ్వ తెప్పించుకుంది. నేను బోనే నానమ్మ అద్దే అమ్మ తాతకు చెప్తే తిడతారే అన్నా కూడా ఇనలేదు. అరే నేనున్నప్పుడు తెలియదురా నీకు నా విలువ, నేను పోయినాక తెలుస్తుందిరా. పెద్ద కట్టెవట్టి కొట్టిందే తాత నన్ను. వాడున్న చూడు గదే కట్టెవట్టి కొట్టింది. ఇట్లా తయారైనవేంది నువ్వు? కోడలు నీ మంచి కోసమే చెప్తుంది కానీ యాసిడిటీ అని, కడుపు మంట, కడుపు ఉబ్బిందని చెప్పి నువ్వు సన్నం రవ్వ తినొద్దనే కోడలు పెట్టదు. ఇంకా కోడలు లేనప్పుడు కావలిచ్చి రవ్వ తెప్పించుకొని ఉప్మా వేసుకొని రవ్వ కేసరి వేసుకొని తిన్నావా? షుగర్ పెరిగితే అప్పుడు ఉంటది నీకు. అరే మీరు ఆగుండ్రి, నా కడుపు నాకు ఉబ్బి మండుతుందంటే మీ తిట్లు ఒకటి. ఇంకా అరే బన్నీగా జర లోపలికి పోయి ఒక ముంతెడు నీళ్ళన్నది ఏపోరా తాగుతా. మంచినీళ్ళు తాగద్ది. మంచినీళ్ళు తాగినావంటే లోపల ఉన్న ఉప్మా ఇంక ఉబ్బుతుంది. ఉబ్బి ఇంకా కడుపు ఉబ్బుతుంది. ఒక గిన్నెడు తింటే 2 గిన్నెట్లు అవుతుంది ఉప్మా. మంచినీళ్ళు తాగద్ది. అలా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. ఇదేంది, నేను ఇనలేనయ్యా, నువ్వే చెప్తున్నావు. ఇట్లా కావలిచ్చి చెప్తున్నావు కదా. అరే కాదు నానమ్మ, నిజంగానే అవుతుంది అట్లా. మా సోషల్ బుక్కులు ఉన్నది నానమ్మ, పెద్ద లెస్సనే ఉన్నది. ఉప్మా తిన్నాక నీళ్లు తాగితే ఉప్మా డబుల్ అవుతుంది, బాగా ఉబ్బిపోతుందని. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఒకటే ఆప్షన్, మన ఇల్లు తిరుగులో ఒక 50 సుట్లు తిరుగుపో, తగ్గిపోతుంది. అప్పుడు ఏకంగా పోయి నేను దావకండ్లనే వాడతావు. అది కాకుండా ఇంకేమన్నా ఉంటే చెప్పు. ఇంకేమన్నా అంటే పొయ్యి లోపల ఉన్నది బయటికి వచ్చే లెక్క కక్కుపో, వామిటింగ్ చేస్తే తగ్గిపోతుంది.
అరే ఓ దేడిది మగ్గా అదేమన్నా నా చుట్టమా లేకపోతే నా ఫ్రెండా? నేను ఎప్పుడు పిలుస్తా అప్పుడు రానికి. వామిటింగ్ రాదు, ఎప్పుడంటే అప్పుడు రాదు, అస్తే ఆగదు. ఎట్లా చేద్దామంటావు మరి ఇప్పుడు చెప్పు. ఏం చేసినా అది దగ్గర గాని పొద్దుగల తగ్గుతుంది గాని ఊకో ఇక సప్పుడు ఎక్కువ పోయి వండుకో. అరే బన్నీగా ఇదే మంచి గోల్డెన్ ఛాన్స్ రా. ఇంట్లో కూడా లేరు, మీ నానమ్మ ఏం తెచ్చినా తినే పరిస్థితిలా లేదు. మనము రంగమ్మ హోటల్ కి పోయి మంచిగా మసాలా వడ ఇంకా మిర్చీలు తెచ్చుకొని మీ నానమ్మ ముంగట కూర్చొని ఊరించుకుంటా తిందాం నట్రా. చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు నిజంగా.